ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 20వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఆడది మీ ఇంటి ముందుకు వచ్చి గట్టిగా ఏడ్చేస్తుంది. అయితే ఆ ఆడది ఎందుకు మీ ఇంటి ముందుకు వచ్చి గట్టిగా ఏడ్చేస్తుంది? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. గల కారణం ఏంటి, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఈ రోజు కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది అన్ని అంశాలు కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ గా కూడా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అయితే వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇక ఏడ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడది ఎవరో కాదు, ఒకప్పుడు మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి బంధువు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, సభ్యులైనా కావచ్చు, మీ తోటి బంధువులైనా ఉండొచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు, సన్నిహితమై ఉండొచ్చు. పరిస్థితుల కారణంగా మీరు ఎదురుగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. తనకు ఒక పెద్ద కష్టం వచ్చి అది మీతో చెప్పుకోవడానికి గుర్తుకు వచ్చారు. మీ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పుకొని గట్టిగా ఏడ్చి బాధనంతా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉంటారు. ఫోన్ కాల్ లేదా డైరెక్ట్ గా మీ ముందుకు వచ్చి కానీ మీ యొక్క బాధనంతా కూడా షేర్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీ ఈ రోజు మీ ముందుకొచ్చి తన బాధనంతా చెప్పుకొని తనకు ఉన్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని అయితే వేడుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయానికి గడుపుతారు. ఇక క్లారిటీగా రాలేదు. ఈ రోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే దానికి సంబంధించిన ఒక టెక్నిక్ బుక్ చేసుకోవడం కానీ, అంటే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, విహారయాత్రకు ఏ ప్రదేశాలకు ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీ అయితే రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామితో మీకు ఎవరైనా విభేదాలు ఉన్నట్లయితే గనక మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నటువంటి కొంతమంది ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవడం, లేదా మరికొంతమంది మీకు ఒక ఫేస్ లో కూడా ఉండడం, అంటే వేరే వేరే దేశాలలో ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తే అయితే మొదలు పెట్టబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అంటే మీకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, ఆర్థిక సమస్యకు పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలి అని దాని గురించి మీరు సతమతం అవుతున్నట్లయితే గనక
ఈ రోజు దానికి సంబంధించిన పరిష్కారం అయితే మీకు అందబోతుంది. అయితే అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఉద్యోగుల జీవితంలో మాత్రం వర్క్ ప్రెషర్ అధికంగా ఉంటుంది. దీనికి కారణం మానసికంగా మీరు కొంతమందికి మానసికంగా గురి అవుతూ ఉంటారు. నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయాన్ని భావించాలి. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి యొక్క ప్రయత్నాలు సఫలం కాబోతున్నాయి. ఇక ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలు విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారవేత్తలు చేస్తున్నారో వారికి భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు సన్నిహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే మాటల మధ్యలో మాట్లాడే మాటల్లో మాట కారణంగా మీకు కొంత మానసిక వేదన అనేది గురి అవుతుంది. అంటే అనుకోకుండా మీరు నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా వేదనకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు బంధువులతో కలిసి ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే గనక వారిని పరిష్కరించుకోమని ఈ రోజు మీ ముందుకు నూతన వ్యక్తులు అనేది వస్తారు. ఇక మీ బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో ఒకరి గురించి ఒకరికి దగ్గర అస్సలు ప్రసవించకండి. దానివల్ల అనేక రకాలైన బాధలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త చాలా అవసరం. భవన నిర్మాణ కార్యక్రమాలు ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది, బెటర్గా ఉంది. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ రోజు లాభదాయకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటున్నారో మీరు అనుకున్న ధరకి మీ ముందుకు ఒక ప్రాపర్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా ల్యాండ్ ఉంది, మీరు ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకున్న వారికి సంబంధించిన ఈ రోజు ప్రయత్నాలు చేస్తే మొదలు పెడుతున్నారు. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం మే 20వ తేదీ మంగళవారం నాడు అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. గణపతి అని ఆరాధించాలి. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అలాగే హనుమాన్ చాలీసను పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అభాగ్యులకు, అనాథలకు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.